శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. మాఘమాసం యందు ఈ శుక్రవారం శక్తివంతంగా తులారాశి వారికి చిరునవ్వుతో సూర్యోదయం పలకరింపు ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా అనేక విషయాల్లో విజయం పొందే అవకాశం ఉంటుంది. విజయం ఎలా పొందగలుగుతారంటే, ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం ఉన్నప్పుడు చంద్రుడు 11వ స్థానం రాత్రి 10 గంటల వరకు ఉంటారు. ఈరోజు శుక్ర నక్షత్రం. ఎప్పుడైనా కానీ శుక్ర నక్షత్రం వచ్చినప్పుడు అతి శక్తివంతంగా సంతోషానికి, వాహనాలు కొనుక్కోవడానికి, వస్తువులు, మనం ఏదైనా కోరుకున్న కోరికలు ఉన్న విషయాల్లో మనం చాలా ఉత్సాహంతో ఈరోజు శుభ ఫలితం అందుకోవడం, ప్రేమ విషయాల్లో విజయం పొందడం, అలాంటిదన్నీ మనసు రీతిగా చాలా ప్రశాంతతగా, జాగ్రత్తగా ఈరోజు విజయం పొందే అవకాశం ఉంటుందని తులారాశి వారికి చెప్పబడుతున్నది. అందువల్ల ప్రత్యేకంగా ఏమంటే, ఈరోజు గోచార రీతి ఫలితాలలో ఈ సూర్యగ్రహం అనే శుభగ్రహాధిపతి 4వ స్థానంలో ఉన్న స్థానాధిపతి నుండి 5వ స్థానానికి వెళ్ళారు. అంటే పూర్వ పుణ్యస్థానం. ఈ పూర్వ పుణ్యస్థానంలో శని గ్రహం సంపూర్ణంగా ఒకే గ్రహం చాలా రోజులుగా ప్రయాణిస్తూ ఉంటుంది. దానివల్ల మనకు అనేక విషయాల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, తెలివి, ఆలోచనలు చాలా ఇబ్బందులు కలిగిస్తూ మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళం తులారాశి వాళ్ళు. చాలా మానసికం. ఒక తల్లిగారు ఎలా ఉంటే మనకు ఎంత శక్తి ఉంటుందో, తండ్రి ఆలోచనలు కానీ, తండ్రి యొక్క బలం మనకుంటే ఎంత బలం వస్తుందో, అలాంటి బలం లేక అన్నీ ఉన్నాయి, గట్టిగా పోరాడుతుంటాం. కానీ ఎక్కడో తెలియని ఇబ్బందుల ద్వారా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నది. అది తొలగిపోయే రోజుగా ఈరోజు అడుగు వేస్తున్నది. సూర్యగ్రహం 5వ స్థానానికి వచ్చారు. అందుకు 3 గ్రహాలు అంటే తృతీయ గ్రహ కూటమి అనేది ఎప్పుడు కానీ పంచమ రాశిలోకి వచ్చినప్పుడు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తొందరపాటు నిర్ణయం ద్వారా ఎక్కడ కానీ ఆవేశంగా కొన్ని అదుపు తప్పుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మనోబలం అనేది రెట్టింపు సంఖ్యలో వచ్చినప్పుడు మీరు చేయాల్సిన కొన్ని పనులని కొద్ది రోజులు మీరు సానుకూలం చూపించని కొన్ని పనుల్లో కూడా వేగవంతం పెంచుతారు. అందువల్ల ఆ ఎదుటి వ్యక్తి చాలా ఇబ్బందుల్లో నెట్టబడతాడు, చాలా భయపడతాడు. ఇంకా ఎందుకంటే ఎవరు లేరు అనే భావంతో తను మనల్ని గ్రహించుకొని చాలా ఇబ్బందులు కలిగించే వ్యక్తులని ఎదుర్కొనే శక్తి భగవంతుడి రూపంలో వచ్చింది. అందువల్ల ఒక రాజకీయ రంగంలో పనులు కానీ, లేదా పంచాయతీ విషయాల్లో కానీ, ఆస్తి తగాదాలు విషయాల్లో కానీ, కోర్టు విషయాల్లో కానీ ఇంకా సానుకూలంగా కనబడుతుందని ఖచ్చితంగా మీరు గ్రహించాలి. అందువల్ల పిల్లలు మొట్టమొదట వాళ్ళు విద్య విషయాల్లో ఇబ్బందులు కలిగి మానసికంగా ఇబ్బందులు పడుతూ, కొద్దిగా ఎంత ఆలోచించి చదివినా కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తున్న తన తెలివిని పెంపొందించుకోవడానికి ఈరోజు ఒక సదా అవకాశం ప్రారంభమైనది. అందువల్ల గట్టిగా ప్రయత్నిస్తే విజయం వైపు ప్రయాణిస్తారు. అందువల్ల ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. నక్షత్ర బలం శక్తివంతంగా ఉన్నది. అందువల్ల మనం చేయాల్సిన పనులంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఆర్థిక స్థితి మార్పు కనబడబోతుంది. కొత్త వ్యాపారంలో అభివృద్ధి కనబడబోతుంది. విజయానికి సోపానాలు అంటారు కదా, అది ప్రారంభమైందండి. కొత్త ఉత్సాహంతో, కొత్త విజయాలతో తిరిగి ప్రారంభించుకోవాలి మీ మనసు, మీ తేజస్వంతమైన తెలివి. దీని ద్వారా అనేక విషయాల్లో మీరు విజయం పొందబోతున్నారు. 11వ స్థానంలో తృతీయ గ్రహ కూటమి ఉన్నది. త్వరగా మీరు ఆస్తులు కొనాలన్నా, ఏదన్నా వాహనాలు కొనుక్కోవాలన్నా, వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నా, ఎటువంటి అగ్రిమెంట్ విషయాల్లో కూడా ఇంకా చాలా తొందరగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అది మీకు ఈ తృతీయ కూటమి గ్రహాలు మీకు సహాయ సహకారాలు అందిస్తాయి. అందువల్ల జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళగలగాలి.
విజయ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆత్మవిశ్వాసం అనుకునింది సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం కొనసాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని విషయాలు మంచి వెళితే చెడు ఎదురైనా ఇబ్బందులు లేకుండా బయటపడతారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం కొంత మేరకు బాగా ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడి కలిగించినా అది చివరిలో వాళ్ళు ఇబ్బందులు పడగలుగుతారు. వినోద కార్యక్రమాలు జరుగుతాయి. శుభ ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు గతం కంటే ఎక్కువగా ఈరోజు శ్రమించి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్రహ బలాలు బాగున్నప్పుడు చెప్పుకోదగిన విజయాలు సాధిస్తారు. మీ పనితీరు తగిన ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ పదోన్నతులు వేతన పెంపు వంటివి ఉంటాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. నూతన పరిచయాలు మేలు జరుగుతాయి. స్వగృహం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం మీ మనసులో కలిగిస్తాయి. రుణ బాధలు తగ్గించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు ఒక సంతోషకరమైన విషయాల్లో చాలా బలం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రతి విషయాల్లో మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి. కుటుంబ సహకారము, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన ఆరోగ్యం విషయాలలో బయటపడవచ్చు. దాన్ని వైద్యులని సంప్రదించి జాగ్రత్త పడండి. మనసు రీతిగా ఇబ్బందికరం అనేది మానసిక ఒత్తిడిగా ఓడిపోయాం, నేను ఇబ్బందులు పడ్డాను, నేను గెలవలేను అనుకోకండి. ఈ రోజుటికి ఈ గ్రహాధిపతి యొక్క బలం ద్వారా రేపటికి విజయం ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. విజయం వైపు మీరు నడిపిస్తున్నది చిత్తా నక్షత్రం. శక్తితో ముందుకు వెళ్తారు. విజయ సోపానాలు అందుకుంటారు. వీళ్ళు అన్ని విజయాలని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం ప్రత్యేకమైన రోజు. అతి శక్తియుక్తంగా ప్రేమ విజయం కలుగుతుంది. ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజుగా ఉంటుంది. అందరితో కలుసుకొని సంతోషంగా ఉండే రోజు. ఆకర్షితులైన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మీ విజయం వైపు నడిపిస్తుంది. విశాఖ నక్షత్రం అతి శక్తివంతమైన విజయం పొందబోతున్నారు. మీరు అనుకున్న పని కార్యక్రమాలన్నీ కూడా విజయం పొందుతుంది. మీరు ఈ 3 పాదాల్లో తులారాశిలో ఉండడం వల్ల మీకు స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో లాభాలు కలుగుతాయి. అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు.